రేవంత్ రెడ్డి ఒక జేఏసీ పెట్టించుకున్నాడు. అప్పట్లో కేసీఆర్ ఒక జేఏసీ పెట్టించాడు. టీఎన్జిఓస్ టీజీఓస్ అని వాళ్ళ స్వార్థానికి మమ్మల్ని బలి చేసి హెల్త్ కార్డులు ఎందుకు అవసరంలే, ఎవరికి అవసరమో వాళ్ళకి తీసుకోవాలి. మా అథారిటీ లేకుండా మా పైసలు ఈరోజు కట్ చేశారంటే కొన్ని మా పైసలు మీరు తీసుకునే రకమే కదా. కాబట్టి మా పైసలు మీరు కట్ చేసే హక్కు మీకు లేదు ఎట్టి పరిస్థితుల్లో. మీరు ఈ 3 నెలలు 1.5 కోటి రూపాయలు వసూలు చేసుకున్నారు. మా పైసలు మాకు నేను 150 కోట్లు ఇమ్మీడియట్లీ మాకు పంపించాలి. ఈ 150 కోట్లు మా పైసలు మాకు ఇచ్చేయాలని నేను కోర్టు కూడా ఇచ్చేవారికి. మీరు ఏ డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళు? మెడికల్ అండ్ హెల్త్లో చేసి రిటైర్డ్ అయ్యాను. 2020లో రిటైర్డ్ అయ్యాను. నాది ఒక 40 లక్షల బిల్లు ఉంది. అది సూయి లేదు సై లేదు. 10% అడిగింది బట్టి విక్రమార్క పెళ్ళాం. నేను పోతే డైరెక్ట్ 10% ఇచ్చిన వాళ్ళు 5% 8% ఇచ్చిన వాళ్ళకి బిల్లులు పాస్ అవుతున్నాయి. 160 కోట్లు 170 కోట్లు రిలీజ్ అయింది అంటున్నారు. 200 700 కోట్లు రిలీజ్ అవుతున్నాయి అంటున్నారు. కానీ ఏమి లేదు ఆడ. డబ్బులు రావడానికి మీరే కమిషన్ ఇవ్వాలా? ఇప్పుడు మా డబ్బులు ఇస్తాను సెక్రటరీలో ఏంటనుకుంటున్నా, అక్కడ బ్రోకర్స్ ఉంటారు. ఆఫీసర్లకి మధ్యలో వాళ్ళు కూడా బ్రోకర్లే, వాళ్ళు కూడా ఆఫీసర్లే. అట్లా అనమాట. సార్తో చెప్పాలంటే నువ్వెంత ఇస్తావు, పర్సంటేజ్ ఇస్తే నీకు ఇస్తావు. కాంట్రాక్టర్ మీ డబ్బులు మీకు ఇవ్వడానికి మీ దగ్గర కమిషన్? ఎస్, ఇది మా దగ్గర కమిషన్ తీసుకునే జరుగుతుంది. ప్రజాపాలన ప్రభుత్వం కదా ఇది. ప్రజాపాలన ఎవరు చెప్పారు? ఒక పక్క ఆయన డబ్బంతా లాస్ చేసి తెలంగాణని బుగ్గిపాలు చేశాడని చెప్పాము. 2000 కోట్లు పెట్టి మళ్ళీ ఇప్పుడు ఎందుకు కట్టాడు? మరిచర్రారెడ్డి ఇన్స్టిట్యూట్ పక్కన సీఎం క్యాంప్ ఆఫీస్ ఎందుకు కట్టాడు? తప్పు చేయొద్దు కదా. ఇప్పుడు 2 అదే బరక కదా, బరకలు అందులో పోయినట్టే కదా. ఆయన తప్పు చేశాడని చెప్పిన తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి అక్కడ ఎందుకు పెట్టాడు క్యాంప్ ఆఫీసు? ఎందుకు కట్టాడు? క్యాంప్ ఆఫీసులు కట్టుకోవడానికి కాదు, మిమ్మల్ని సీఎం చేసింది మేము. ఎందుకు ప్రజలకు పరిపాలిస్తావు? కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి లెక్క చేస్తావేమో, ఆరోగ్య కార్డులు అలా చేస్తావేమో, ఆరోగ్యశ్రీ పేదలకు ఉపయోగపడుతుంది అన్నట్టు మేము వేసిన దానికి మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నాం. ఇవాళ పైసలు రాక జీతాలు రాక చాలామంది చచ్చిపోతున్నారు. ఏమన్నా నేను 1వ తారీఖు జీతం ఇస్తున్నా అన్నాడు. 1వ తారీఖు జీతం ఇచ్చేది నీవు కాదు, రాజ్యాంగంలోనే ఉంది. మరి ఎంప్లాయీస్తో పెట్టుకున్నాడు ఎవడు ఇప్పుడు దాకా బాగుపడలా. ఎప్పట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు 1వ తారీఖే జీతాలు వస్తాయి బాగుంది, వాళ్ళకి 1వ తారీఖు జీతం వస్తుంది, మళ్ళీ వాళ్ళకి 31వ తారీఖే వస్తుంది. మంత్రులకి ఎమ్మెల్యేలకి 5 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకి వాళ్ళు అంతకుముందు చేస్తుంటే మళ్ళీ పింఛన్లు వస్తాయి. పింఛను జీతాలు ఇన్ని మీరు ఎలా వాడుతున్నారు? ఏ రాజ్యాంగంలో ఉంది చెప్పమని చెప్పాలి. అది కూడా మేము ఉద్యోగస్తులం, మేము హక్కు ఉంది మాకు, మేము చదువుకున్నాము వచ్చాము కాబట్టి. మరి అలాంటప్పుడు మమ్మల్ని వదిలేసి మీరు ఎలా ఉపయోగపడతారు? మేము లేదా మీరు లేరు. నువ్వు ప్రతి ప్రోగ్రాము ఎవరు అడిగాడు బిచ్చగాళం చేయమనే? నీకెవరు వాళ్ళు ఏమైనా అడిగారా? నాకు ఆ స్కీమ్ ఈ స్కీమ్ అని చెప్పని అడగలేదు కదా. మాకు 6 డిఏలు పిఆర్సీ 15 ఆగస్టు రోజున అనౌన్స్మెంట్ చేస్తే సరే, లేకపోతే కాంగ్రెస్ మటుకు నేనేం భయపడను. ఇప్పుడు దాకా అన్ని వీడియోలు పెడతానే ఉన్నా. గల్లీకి తిరిగి ఒక్క కౌన్సిలర్ కూడా రాకుండా చేస్తా కాంగ్రెస్లో. అది అరే నేను పెద్ద కొడుకుగా ఉండి మీ సమస్యలని పరిష్కరిస్తా అని చెప్పాడు రేవంత్ రెడ్డి. అరే పెద్ద కొడుక పాడా, పెద్ద కొడుకే. ఆయన కూడా పెద్ద కొడుకు అని చెప్పాడు. ఇంకో హామీ వస్తుంది తెలంగాణ తల్లి అని. ఇట్లాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు, ఇలాంటి వాళ్ళు వస్తుంటారే. కానీ రిటైర్డ్ అయ్యాక మీకు చాలా అవసరాలు ఉంటాయి, మీకు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, మీ పిల్లలకు పెళ్ళి ఇలాంటి ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? అసలు ఈ సెక్రటరియట్లో ఏం జరుగుతుంది? మీరు ఒక ఆఫీసర్గా ఉండి ఏం జరుగుతుంది చెప్పండి, ప్రజలకు తెలియాలి. ఏముందమ్మా, ఇప్పుడు ఏంలే. ఇప్పుడు ఎట్లయిపోయారంటే వాళ్ళు చచ్చుబడిపోయారు, యూనియన్ లేవు, ఖాళీ ఆ జేఏసీ అని చెప్పుకున్న టీఎన్జిఓస్ టీజీఓస్ వాళ్ళ సూట్ కేసులు నడుస్తున్నాయి, వాళ్ళ ఆస్తులు పోతున్నాయి. వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు మమ్మల్ని అడ్డం పెట్టి జేఏసీ వాళ్ళకే నడుస్తుంది తప్ప మీ సమస్యలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఒకటి ఇప్పుడు ఇంకొకటి తెలంగాణలో హైటెక్ సిటీలో ఇప్పుడు మాకు గచ్చిబౌలిలో మా ల్యాండ్స్ ఉన్నాయి. 160 ఎకరాలు ఉంది. ఆ 160 ఎకరాల గురించి ఇప్పుడు పాకులాడుతున్నారు. మెయిన్ దానికి టీఎన్జిఓస్ మమ్మల్ని అందరిని అడ్డం పెట్టి జేఏసీ అని డ్రామా వేస్తున్నారు. అందుకని ఏమిలే. అది రూల్ ప్రకారం హైదరాబాద్లో ఉన్న వాళ్ళకే రావాలి. కానీ మారం జగదీష్ కంటే ముందున్న ఆయన వరంగల్ హనుమకొండ వాళ్ళకి ఇచ్చి విల్లాలు కట్టుకున్నారు. అక్కడ హైదరాబాద్ వాళ్ళకి ఏమి లేవు. ఆ డబ్బులు వసూలు చేసి లక్షలు. మరి అదేం రూలు? అది హైదరాబాద్ సొసైటీ అనే ఉంది. ఏ జిల్లాలో అక్కడ ఇవ్వాలి, అది పోయింది. ఈ జిల్లాలో వాళ్ళు అమ్ముకున్నారు. మరి మనం ఏం చేయగలుగుతాం? చేయలేక కాదు, కానీ వ్యవస్థలో లోపాలనే చాలా ఉన్నాయి. ఆయన వాళ్ళంతా బ్యాక్లో మాజీ సీఎం కేసీఆర్కే సపోర్ట్ ఉన్నారు వాళ్ళు ఆఫీసర్లంతా. అట్లాంటి ఆఫీసర్లు ఈయన ఏరలేడు.
ఇప్పుడు ఒక్కొక్కటి నిన్న ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చాక చాలా మార్పులు చేశారు. ఆఫీసులు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, ఆయనకి దగ్గర ఉన్న వాళ్ళని పెట్టుకోవడం జరిగింది. చేశారు. ఎందుకండి నిన్న నరేంద్ర కుమార్ మొన్న 31 రిటైర్డ్ అయ్యాడు మా డిఎంఈ ఎడ్యుకేషన్కి. ఆయన తీసుకెళ్ళి టీమ్స్కి వేసారు. అదే ఒక నర్సు రిటైర్డ్ అవుతుంది, ఆ నర్సుని ఏమైనా తీసుకుంటారా? అది యంగ్ ఉంటుంది, యాక్టివ్ ఉంటుంది, మళ్ళీ తీసుకుంటారా? ఈ అమ్మాయి నిన్న గ్రేడ్ 1లో రిటైర్డ్ అయింది, ఈ అమ్మాయిని తీసుకోమని తీసుకుంటారా? అదే అంటే ఆ నరేంద్ర కుమార్ వీడికి సూట్ కేసు ఇవ్వగలుగుతాడు కాబట్టి పెట్టుకున్నారు. ఇది ఇలాంటి లోపాలు చాలా ఉన్నాయి. మన సిఎస్ శాంతకుమారికి ఎందుకు? శాంతకుమారి మీద ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. మొత్తం భూకుంభకాలం అంతా చేసింది కదా అక్కడని ఎక్కడ మొత్తం. అలాంటప్పుడు ఆ పటం చెరువు దగ్గర ఆమె అలాంటప్పుడు ఆమె మీద అన్ని ఎలిగేషన్స్ ఉంటే ఆమెను ఎందుకు పెట్టుకున్నట్టు? రిటైర్డ్ అయిపోయింది కదా, పింఛన్ వస్తుంది కదా 2 లక్షలు, మరి ఆగి ఉండొచ్చు కదా, మళ్ళీ ఎందుకు పెట్టుకున్నాడు? అంతకన్నా సలహాలు లేరా? అంటే దీన్ని బట్టి ఆంధ్ర వాళ్ళే ఆయనకి సలహాదారులుగా పనికొస్తారు, తెలంగాణ వాళ్ళు పనికిరారు. పోరాటాలు తెచ్చుకున్న తెలంగాణ ఇంకా ఆంధ్ర వాళ్ళ పెత్తనం జరుగుతుందా? 100%. అది ఒకటి, రెడ్డి పాలన ఒకటి. ప్రతి దగ్గర ప్రతి డిపార్ట్మెంట్లో రెడ్డిలే ఫస్ట్, మిగిలినాడు ఎవరు అదర్స్కి అసలు బీసీలకి అయితే తీసిట పడేసినారు అంతే. వాళ్ళ బీసీ ఉద్యమం అంటాడు ప్రతి ఒక్కడు. బీసీ లేదు, పీసీ లేదు, ఇంకేడుంది బీసీ. ఇట్లా ఉంది. భారీ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి ఎమ్మెల్యేగా నిలబడ్డాను రా మొన్న 2023 2 సీఎంల మీద ఎమ్మెల్యేగా నిలబడ్డా కామారెడ్డిలో. మరి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరి మీద, కేసీఆర్ మీద ఉన్న కోపంతో అట్లా ఏం లాభం? ఇప్పుడు ఎట్లా దాదాపు మీకు చాలా మంది ఉన్నారు తెలంగాణ రావాల్సిన పెన్షన్లు, వాళ్ళ పరిస్థితి ఏంది? ఎలా కొట్లాడబోతున్నారు ముందు ముందు? ఏం చేస్తామండి, అది ఏమి లేక కోర్టుకి జిల్లాకు 10-15 మంది లెక్కన కోర్టుకి వేస్తే పంజాబ్లో ఇచ్చినట్టు ఇస్తారు. కోర్టుకేసి ఒక కోర్టుకి రప్పించాలి. ఈ రోజు ఇందిరా పార్క్ ధర్నాలో కూడా కొంతమందికి పర్మిషన్ ఇచ్చారు, ఈ టైం బాండ్ పెట్టారంటే వాస్తవేనా? అంతేనండి, అది 100%. ఎందుకంటే ఆ పోలీసు కూడా ఆంధ్రోడేగా, వాళ్ళ డీజీపీ. ఇప్పుడు ఇంత దాకెందుకు? వాళ్ళ ఆంధ్రోళ్ళే. మరి ఆ పట్టకపోతే ఏ బాధపడతాడు చెప్పండి? ఉద్యోగరీత్యా ఉండొచ్చు క్యాడర్లా, కొన్ని క్యాడర్లు అక్కడ పంపించినా కానీ మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నాడు ఈయన. అట్లా కూడా ఉన్నారు కదా వాళ్ళు. తెలంగాణ వచ్చాక కూడా ఆంధ్ర పెత్తనం ఏంటి? అరే తెలంగాణలో చచ్చుబడిపోయాంగా మేమంతా ఉద్యమం పడి రాళ్ళు తీసుకొని దాన్ని ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. అలా చేయలేకపోయాం కదా, ఏ పడిపోయామని ఉండే. అది లేదు, పౌరుషం ఖాళీ మనకి. అప్పుడేం చూపెట్టాడు ఆయన కేసీఆర్? ఆంధ్రాలో తీసుకున్నారు అన్నాడు. దోసుకునేదిలా తీసుకునేదిలే అంత. ఆయన ఉన్నప్పుడు కూడా కాంట్రాక్ట్లు ఆంధ్రాలకే ఇచ్చాడు. ఇప్పుడు ఇదే పరిస్థితి. ఇక ఏం మార్పు ఏం లే, వాళ్ళు మారారు. జెడ్పీ చైర్మన్ దగ్గర నుంచి సీఎం రేంజ్కి వచ్చాడు రేవంత్ రెడ్డి. టాలెంట్ ఉంది, వచ్చాడు కాదనట్లా. కానీ ఎక్కడ తప్పు జరుగుతుందో చూపెడితే కూడా ఎందుకు చూపెట్టలేకపోతున్నారు? ఎత్తి ఏరేసి పడేయాలి కదా, పడేసేదే లేదు. ఎలా పడేస్తారు? ఇప్పుడు ఇంతెందుకు రోజుకు ఒకరిని ఏసీపీ ట్రాప్ జరుగుతుంది, ఆ డబ్బు అంతా గవర్నమెంట్కి పోతుందా లేదా వాళ్ళిద్దరు పంచుకుంటున్నారా? అది అర్థం కావట్లే. మెయిన్ నాకు చాలా డౌటు. రోజుకొకటి పేపరు టీవీ చూస్తే రోజుకొకటి అంటున్నారు. ఒక్కడి దగ్గర కోట్లు ఉన్నాయి, ఒక కానిస్టేబుల్ దగ్గర కోట్లు ఉన్నాయి అంటే అదంతా హరీష్ రావు సొమ్ము అంటున్నారు. మరి వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లా? ఆ డబ్బంతా నువ్వు ఎందుకు ఖజానాకు తెచ్చుకోలేకపోతున్నావు? తెచ్చుకుంటే బాగుండేది కదా, అది తెచ్చుకోవట్లేదు కదా. తెచ్చుకోమనేది మేము అనేది. తెచ్చుకొని మా డబ్బు మాకు ఇస్తే హ్యాపీ అవుతాం. నా పేరు శంకర ప్రభాకర్. మేము జోగులాంబ గద్వాల జిల్లా నుండి వచ్చాను. నేను జోగులాంబ గద్వాల జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని. మాది మా యొక్క ముఖ్యమంత్రి జిల్లా. మాది ముఖ్యమంత్రిని గెలిపించుకున్నాము కానీ ఇంతవరకు 6 డిఏలు పెండింగ్గా ఉన్నాయి. అలాగే ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళకి ఇంతవరకు డబ్బులు రాలి 200 మంది పైగా చనిపోవడం జరిగింది. ఇంకోటి మాకు మెడికల్ కార్డ్స్ ఇస్తాడు, హెల్త్ కార్డ్స్ 3 ఇన్స్టాల్మెంట్స్ తీసుకున్నాడు, ఇంతవరకు ఇవ్వలేదన్నమాట. ఈ యొక్క ముఖ్యమంత్రిని, ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ని జనరల్గా పెన్షనర్సే గెలిపించాం, బాగా చేస్తాడని. గతంలో ఆయన కేసీఆర్ చేయకపోతే ఆయన పంపించినాం. మరి ఈయన మొత్తం మోసాలే చేస్తున్నాడు. అదే ముఖ్యమంత్రి ఇట్లా మోసాలు చేస్తే ఇంతమందిని చంపితే మరి ఆయనకి కరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాని బాగా చూసుకుంటున్నారని ఒక వార్త బయట. మేము కూడా మహబూబ్ నగర్ జిల్లానే, మీరు రండి. మా దగ్గర గద్వాల జిల్లా, మా దగ్గర ఆర్డిఎస్ అసలు నీళ్ళే వస్తలేవు. అలాగే పక్కన నెట్టెంపాడు ఉంది, గుడ్డెందొడ్డి ఉంది, వాటి ఇంతవరకు కూడా నింపలే. ఆయన ఒక మాటల ముఖ్యమంత్రి, ఈయన చేతల ముఖ్యమంత్రి కాదు, ఈయన మాటల ముఖ్యమంత్రి. తప్పకుండా మా యొక్క పెన్షనర్ యొక్క ఆయనకి ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే తప్పకుండా మేము తెస్తామని చెప్పి తెలియజేస్తూ, శంకర ప్రభాకర్, జోగులాంబ గద్వాల జిల్లా. మీ పేరు సార్? మీ పేరు? మా పేరు బాలరెడ్డి అమ్మ, రిటైర్డ్ టీచర్ను, మహబూబ్నగర్ జిల్లా
కొడంగల్ మొత్తం మా బంధువులే ఉండరు. కొడంగల్ వాసే సీఎం ఆ జిల్లా. ఆ. మేము కోరి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఏమైందంటే పాలిచ్చే బర్రెనిచ్చి దున్నపోతుని తెచ్చుకున్నట్లయింది. ఇక మీకు గ్రామీణ ప్రాంతం మాకు అన్ని భాషలు వస్తాయి. 6 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా 2024 తర్వాత రిటైర్డ్ అయిన